ఈరోజు ఏదైతే డెక్కన్ క్రానికల్ పత్రికకు వ్యతిరేకంగా హిందూ జనజాగృతి సమితి ద్వారా ఇక్కడ నిరసన హిందూ ధర్మకి సనాతన హిందూ ధర్మకి వందే 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 నటరాజన్ హై హై నటరాజన్ హై 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 డౌన్ 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 డెక్కన్ క్రానికల్ పత్రిక వెంటనే ఏదైతే హిందూ దేవత శక్తి మాతకు అవమాన కించపరిచింది వెంటనే క్షమాపణ చెప్పాలి. రమణ నీవేళి దీపాలిత ఎవరు మాట్లాడతారు? చెప్పండి. నమస్కారం. హిందూ జనజాగృతి తరఫున ఈరోజు మేము డెక్కన్ క్రానికల్ పత్రిక ముందు నిరసన తెలియజేయడానికి వచ్చామండి. ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు డెక్కన్ క్రానికల్ పత్రికలో ఫ్రంట్ పేజీలో హిందువులు ఆరాధించే శక్తిమాత దేవతను కించపరిచే విధంగా ప్యాంటు, షర్టు, వాహనము ఎంఎఫ్ హుసేన్ గీసిన ఒక చిత్రాన్ని ప్రచురించారండి. ఆ రోజు సాయంత్రం నుండే మేము పత్రికకు కొన్ని వేల ఈమెయిల్స్, ఫోన్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా నిరసన తెలియజేస్తే ఈనాటి వరకు ఏ విధమైన ప్రతిస్పందన లేదు. దీనికి ప్రత్యక్షంగా నిరసన తెలియజేయమని, తర్వాత క్షమాపణ అడగమని మేము పత్రికా కార్యాలయాన్ని ఈరోజు చేరుకుంటే పత్రికా యాజమాన్యం ఈరోజు కార్యకర్తలపైన దాడికి దిగింది. పత్రికలకు ఏదైనా రాసుకునే స్వతంత్రం ఉంది, మీరు ఏం చేసుకుంటే చేసుకోమని ఒక మహిళ పైన దాడికి దిగారండి. మహిళను తోచేశారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీరు తీసుకుని వచ్చారు. ఈరోజు దేశాన్ని ఒక సరైన దిశలో నడిపించాల్సిన పత్రిక ఈ విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యకు పూనుకోవడం చాలా బాధాకరం. దీనికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్త ఉద్యమాన్ని ఇప్పుడే చేపట్టాము. తర్వాత ఈ రోజు నుండి మేము ప్రజలందరికీ, భారతీయులందరికీ ఒకటి పిలుపునిస్తున్నాము. ఇలాగా హిందూ దేవతల్ని కించపరిచేది ఏ పత్రికలకు కొత్తగాదు. ఇలా కించపరిచినందుకు డెక్కన్ క్రానికల్ పత్రిక రేపే తన ఫ్రంట్ పేజీలో క్షమాపణ, అపాలజీ ఒకటి కోరాలి. లేకపోతే ఈ నిరసనని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తాం. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ పత్రికను కొనకూడదని మేము సమాజంలో ప్రచారం చేయాలని ఈ రోజు నుండే పూనుకుంటున్నాం. కేవలం ఇది హిందూ జనజాగృతి సమితే కాదు, వేలాది హిందువులు కూడా ఈరోజు ఈ విషయం గురించి నిరసన తెలియజేస్తున్నారు.